తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు జపాన్కి వెళ్లారు. ఈ విదేశీ పర్యటన ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు జరగనుంది. ఇందులో టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమా నగరాలకు సందర్శించే ప్రణాళిక ఉంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు జపాన్లో ప్రముఖ కంపెనీల మేనేజ్మెంట్ల, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే ఛాన్స్ ఉంది. అలాగే జపాన్ పర్యాటకులు తెలంగాణకు ఆహ్వానించేలా, ఆకర్షించేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పర్యటనలో టెక్నాలజీ వినియోగం, ఏఐ ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటులో సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే విధంగా దోహాస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీగా పెట్టుబడులు తెలంగాణకు ఆహ్వానించింది. చాలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే దావోస్లో డ్రామా చేశారే తప్ప పెట్టుబడులే రాలేదు అని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. తెలంగాణలో కుదుర్చుకోవాల్సిన అవగాహనలో ఒప్పందాన్ని దోహాస్ వెళ్లి ఎందుకు కుదుర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జపాన్ పర్యటనపై ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేస్తాయనేది తేలాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు జపాన్లో 8 రోజుల పాటు ఉండి ఏప్రిల్ 22న తెలంగాణకు తిరిగి వస్తారు. ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ఎంతో ఉపయోగపడే అవకాశం కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తెలంగాణలో పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వివిధ పథకాలకు డబ్బు ఖర్చు చేయాలంటే పెట్టుబడుల ద్వారా ఖజానాకు రెవెన్యూ రావాల్సి ఉంటుంది. అందుకే ప్రతి విదేశీ పర్యటనను రేవంత్ రెడ్డి అండ్ కో టీం సవాలుగా తీసుకుంటోంది.